అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మనకి ఏలూరు జిల్లా సాగిపాడు గ్రామం నుంచి ఒక రిక్వెస్ట్ వచ్చింది. ఆ ఊళ్ళో వాళ్ళు పంపించారు. అతని పేరు బూరుగు యేసుబాబు. అతను పుట్టినప్పటి నుంచి 2 కాళ్ళు పనిచేయటం లేదంట. అందుకని అతనికి జీవన విధానానికి చాలా ఇబ్బందిగా ఉంది. అతని వీడియోస్ చూసి మీరు ఏది ఇవ్వగలుగుతారో అది ఇవ్వండి అని రిక్వెస్ట్ పంపించారు. ఆ వీడియోస్ అన్నీ నేను శ్రీను దగ్గరికి వస్తే నాకు పంపించాడు. నేను చెక్ చేశాను. అతను జెన్యూన్ కేసే అనిపించింది. అతను సైకిల్ షాప్లో పనిచేస్తున్నాడు. పంచర్లు వేసుకోవటం అలాగో పక్కన కూర్చుని అసలు పైకి లెగవలేడు. అతను కింద 2 కాళ్ళతో పాకటమే. 2 కాళ్ళు కూడా చాలా సన్నగా ఉన్నాయి అతనివి. ఇంకా అందుకని అతనితో మాట్లాడి అతనికి ట్రైసైకిల్ ఇవ్వాలని డిసైడ్ చేసుకుని నేను ట్రైసైకిల్ పంపించాను. శ్రీను వెళ్ళి ఆ ఊర్లో తెలిసిన వాళ్ళని పిలిచి ఆ సైకిల్ ఇవ్వటం జరిగింది. అతన్ని మన ప్రొసీజర్ ప్రకారం అసలు ఎక్కగలడా లేదా అనేది నాకు వీడియోలో కూడా కావాలని అడిగాను. అతను ట్రైసైకిల్ ఎక్కి చూపించి ఆ వీడియో పెట్టారు నాకు. నాకు కూడా చూపించారు కూడా ప్రజెంట్ అక్కడికి మాట్లాడేటప్పుడు. నాకు వీడియో కాల్లో మాట్లాడుతూ నాకు అతనికి ఇవ్వటం అనేది నా పద్ధతి. నేను కూడా చూడాలి కదా, అది ఎవరికి ఇస్తున్నాము, మనం ఎందుకు ఇస్తున్నాము అనేది నాకు పూర్తిగా నా కళ్ళతో చూస్తే కానీ నేను ఏది నిర్ణయం తీసుకోను, ముందుకెళ్ళను. ఎందుకంటే మనకి ఇదేమీ ఫ్రీగా రావటం లేదు. ప్రతి పైసా దానిలోది అందరి కష్టార్జితము ఉంది. మన గ్రూప్లో ప్రతి ఒక్కళ్ళ కష్టార్జితము ఉంది. అందుకు నేను ప్రతి సెకండ్ ప్రతి ఒక్క వీడియోని క్షుణ్ణంగా చూసి నేను డిసైడ్ చేస్తాను. డిసైడ్ చేయటంలో కూడా నేను ఇంకొకరికి అవకాశం ఇవ్వను. ఎందుకంటే చిన్న పొరపాటు కూడా జరగకూడదు. మనం చేసే పని అవతల వాళ్ళకి కరెక్ట్గా అందాలి. అది జెన్యూన్ కేసుకు మాత్రమే ఇవ్వాలి అనేది నా పాలసీ. అందుకు నేను ప్రతి సెకండు ప్రతి పాయింట్ నేను పరిశీలించి అతనికి ట్రైసైకిల్ ఇవ్వటం అనేది జరిగింది ఊరి వాళ్ళ మధ్యలో. అతను ఇక నుంచి అతనికి బాగా ఉపయోగపడుతుంది అనేసి అనిపించింది. అతను కూడా చెప్పాడు. ఎప్పుడో ఎవరో ఇచ్చారంట, అది బాగా పాడైపోయింది. ఆ తర్వాత చాలామందిని అడిగాను, ఎవ్వరూ హెల్ప్ చేయలేదు అని చెప్పాడు అతను. ఇక ఇప్పుడు దీంతో అతను ముందుకు వెళ్ళటానికి అతను ప్రతిరోజు దిన కార్యక్రమాల్లో చాలా ఉపయోగపడుతుంది. నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మనకి ఒకళ్ళకి చెయ్యందిచ్చే అవకాశం మనందరికీ దొరికింది. ఇది చేయటానికి నేను ఎవరి దగ్గర నుంచి ఒక్క పైసా కూడా డొనేషన్ తీసుకోలేదు, తీసుకోను కూడాను. నేను ఆన్లైన్ శారీస్ బిజినెస్ చేస్తున్నాను. దాంట్లో వచ్చిన ప్రాఫిట్తోనే నేను ఈ సర్వీస్ చేస్తున్నాను. దీనికి నా గ్రూప్లో ఉండే ప్రతి పిల్లలు బయటికి వెళ్లకుండా నాకే ఆర్డర్స్ ఇవ్వటం, ఆఖరికి వీవర్స్ మ్యానుఫ్యాక్చర్లు కూడా నాకు తోడుగా ఉండటానికి ముందుకొస్తున్నారు. వాళ్ళు నేను ఆర్డర్ చేసే శారీలో వాళ్ళు వంతు కూడా వాళ్ళు నాకు హెల్ప్ చేయగలుగుతున్నారు. షిప్పింగ్ వద్దని, లేకపోతే ఒక ₹100 తగ్గించమని, ₹200 తగ్గించమని, ఇలాగా వాళ్ళు కూడా నాకు తోడుగా ఉన్నారు. అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. శ్రీనుకు కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా దూరం అమ్మ, వెళ్ళలేను అనే మాట అతని దగ్గర నేను వినలేదు ఇంతవరకు. అందుకని ప్రతి ఒక్కళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆ భగవంతుడికి కూడా. భగవంతుడు ఇలాంటి పని మనతో చేయిస్తున్నందుకు అతనికి ప్రతి సెకండు మనం రుణపడి ఉన్నాము. ఇక ముందు కూడా మనకి వచ్చిన ప్రతి రిక్వెస్టు ఇవ్వగలగాలి. అందుకు ఇంకా కష్టపడుతున్నాను. నేను కష్టపడినందువలన జరగదు, భగవంతుడి అనుగ్రహం ఉండాలి. కొత్త పిల్లలు జాయిన్ అయితేనే, ఎప్పుడూ అవసరం లేకుండా తీసుకోలేం కదా, వేస్ట్ కదా డబ్బులు. అందుకని కొత్త వాళ్ళు జాయిన్ అయ్యి మనకి చెయ్యందిస్తే వాళ్ళకి అవసరమైనప్పుడు తీసుకుంటే దానివలన మనకి ఉపయోగం ఉంటుంది. అందుకు నేను తెలిసిన పిల్లలందరికీ చెప్తున్నాను, అమ్మ మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ చేయమని. అందరూ అలాగే సపోర్ట్ చేస్తున్నారు. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మనం మరికొందరికి సహాయం పడగలుగుతాము. ఉంటాను. థ్యాంక్ యూ.